హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోని ఎవ్వరూ మిస్ చేయొద్దు. నాకు తెలిసి నేను చేసిన వీడియోలు అన్నిట్లో కల్లా ఇది బెస్ట్ వీడియో అని చెప్తాను. ఎందుకంటే మనం ఒక వికీపీడియా కానీ లేదంటే ఏదైనా సైట్స్లో ఒక ఫుల్ ఆర్టికల్ తీసుకెళ్ళి జస్ట్ తెలుగుని సెలెక్ట్ చేసేసి జస్ట్ పేస్ట్ చేస్తే చాలు, వాయిస్ ఓవర్ వస్తుంది. అలాగే మనకు ఫోటోలు విజువల్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ తెలుగు టెక్స్ట్తో వస్తాయన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్స్, అది మొత్తం వీడియో అనమాట. నేను తయారు చేసింది జస్ట్ 10 నిమిషాల్లో. మనం జస్ట్ స్క్రిప్ట్ ఇస్తే చాలు, వాయిస్ ఓవరు విత్ తెలుగు టెక్స్ట్తో మనకు విజువల్స్ అయితే వస్తాయన్నమాట. మనం ఎన్ని కావాలన్నా చేసుకోవచ్చు. లాంగ్ వీడియో అంటే 10-15 మినిట్స్ వరకు కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అండి. ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఏ అయితే ఫ్యాక్ట్ ఛానల్స్ కావచ్చు, హిస్టారికల్ వీడియోస్ చేయాలన్నా, నేను రామాయణం చేశాను, మహాభారతం చేశాను, అలాగే పరశురాముడి కథ చేశాను. ఈ మూడింటిని జస్ట్ కొద్దిగా ప్లే చేస్తున్నాను, చూడండి ఫస్ట్. రామాయణం మనందరికీ తెలిసిన కథే కదా. కాని నిజంగా మనకు తెలిసింది పూర్తి కథేనా? ఒకవేళ రాముడి వనవాసం వెనుక ఒక చేతిలో శాస్త్రం, మరో చేతిలో శస్త్రం. ఈరోజు మనం చూడబోయే కథ ఒక అద్భుతమైన వైరుధ్యం గురించినది. ఆయనే పరశురాముడు. నమస్కారం. ప్రతి కథకి ఒక ఆరంభముంటుంది కదా, కాని కొన్ని కథలకి ఒకే ఒక్క నిర్ణయం, ఒకే ఒక్క మాట, అదే ఆరంభం, అదే ముగింపుగా కూడా మారుతుంది. అలాంటి ఒక మహా ఇతిహాసం, మహాభారతం వెనక ఉన్న ఆ ఒక్క వాగ్దానం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. చూశారు కదా, ఈ విధంగా వీడియోస్ ఫ్రీగా లాంగ్ వీడియో, ఇంకా తమ్నెయిల్ మీరు ఏదైతే చూసారో అదే అండి. జస్ట్ స్క్రిప్ట్ లేదంటే యూట్యూబ్లో వీడియో లింక్ కాపీ చేయడము, లేదంటే ఏదైనా వెబ్సైట్ సంబంధించి ఒక ఆర్టికల్ను జస్ట్ ఆ వెబ్సైట్లో కాపీ చేసుకొని జస్ట్ పేస్ట్ చేయడం వరకు మాత్రమే. కావాల్సిన మెయిన్ పాయింట్స్ అన్నీ అవే రాసేసుకొని మనకు ఒక 5-10 మినిట్స్ లోపు మనకు లాంగ్ వీడియో అయితే మన చేతిలో పెట్టేస్తుంది. ఫ్రీగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి వీడియోని అస్సలు ఎవరు మిస్ చేయొద్దు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీకు గనక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేసి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని హైప్ చేయండి. ముందుగా మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నోట్బుక్ LM అని చెప్పేసి టైప్ చేయండి. ఈ విధంగా ఫస్ట్ వన్ వచ్చింది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ట్రై నోట్బుక్ LM పైన క్లిక్ చేసి మీ జీమెయిల్తో అయితే లాగిన్ అయిపోండి. మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేసు. క్రియేట్ న్యూ అని ఉంది కదా పైన, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్లోడ్ ఫైల్స్ పైన క్లిక్ చేసి మన ఫోన్ సిస్టంలో ఉన్నోటి ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. అలాగే ఇంకా ఏ సైట్ నుంచి అయినా కాపీ చేయొచ్చు. యూట్యూబ్ లాంటివి డైరెక్ట్ కాపీ చేయొచ్చు అనమాట. ఇంకా డ్రైవ్, అలాగే కాపీ టెక్స్ట్, ఇంకా అలాగే చూడండి ఇక్కడ ఇన్ని ఫార్మాట్లలో అయితే మనము సపోర్ట్ అయితే చేస్తుందన్నమాట. ఫస్ట్ మనము కాపీ టెక్స్ట్ అయితే చేద్దాం. జెమినీలోకి వెళ్ళేసి మీకు కావాల్సిన స్క్రిప్ట్ అయితే తీసుకోండి. నేనైతే ప్రస్తుతానికి జెమినీలోకి వెళ్ళేసి ఇలా అయితే రాస్తున్నాను. నాకు మహాభారతానికి సంబంధించి ఒక కథ కావాలని చెప్పి అడుగుతాను. మీకు ఒకవేళ నరేషను ఇలా అంత విజువల్ ఇలా అంతా ఇస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఓన్లీ స్క్రిప్టే కావాలి మనకు. కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను నేను, ఓన్లీ కథ కావాలని చెప్పేసి. ఈసారి అయితే నాకు ఓన్లీ స్క్రిప్ట్ మాత్రమే ఇచ్చింది. మొత్తాన్ని దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. మీరు కూడా నీట్గా అయితే కాపీ చేసేసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, నరేషను విజువల్స్ ఇవన్నీ వస్తే మనకు అవసరం లేదు, ఓన్లీ స్క్రిప్ట్ మాత్రమే కావాలి. నేనైతే మళ్ళీ బ్యాక్ సైట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మొత్తాన్ని పేస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. కింద ఇన్సెట్ పైన క్లిక్ చేస్తున్నాను. మనకు విత్ ఇన్ సెకండ్స్లో అంత పెద్ద స్క్రిప్ట్ని మెయిన్ పాయింట్స్గా తయారు చేసి మనకు షార్ట్లో అయితే ఇస్తుందన్నమాట. ఈ విధంగా అయితే ఇచ్చేసింది. ఇప్పుడు మీరు చూస్తే పక్కన వీడియో అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సినిమాటిక్, ఎక్స్ప్లెయినరు, బ్రీఫ్ అని ఉంటుంది. సినిమాటిక్ అని మీకు వాయిస్ ఓవర్ అవసరం లేకపోతే సినిమాటిక్ పైన క్లిక్ చేసుకోండి. అదే మీరు ఎక్స్ప్లెయినర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునేదానికి ఆప్షన్ ఉంది. మనము తెలుగు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక బ్రీఫ్ అని ఉంది కదా, ఇది వచ్చి షార్ట్స్కి సంబంధించిందనమాట. కాబట్టి మనకు లాంగ్ వీడియో కావాలి కాబట్టి నేను ఎక్స్ప్లెయినర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అందులో ఇక్కడ మనకు విజువల్స్ తెలుగు టెక్స్ట్తో సహా రాసి లైక్ ఎక్స్ప్లెయినింగ్ లాగా వస్తుంది. ఇక కింద స్టైల్స్, చూస్ విజువల్ స్టైల్ అని ఉంది. నేనైతే ఇక్కడ యానిమీ స్టైల్ అయితే చూస్ చేసుకున్నాను. కింద మనకు ఇక్కడ ఎలా ఉండాలి అని అడుగుతుంది. నేనైతే స్టోరీ టెల్లింగ్ టైప్ అని ఒక 3 ఆప్షన్స్ అక్కడే ఉంటాయన్నమాట. నేను అందులోనే ఒకటి సెలెక్ట్ చేసుకొని
జనరేట్ అయితే చేస్తున్నాను. మీరు కింద చూడండి, జనరేటింగ్ వీడియో ఓవర్వ్యూ అని కింద పడింది కదా, మనకు ఇక్కడ జనరేట్ అవుతుందన్నమాట. ఇక్కడైతే కొద్దిగా టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఓన్లీ స్క్రిప్ట్ మాత్రమే ఇచ్చాం మనము. వీడియో అయితే వచ్చేసింది. నేను ఒకసారి ఓపెన్ చేసి ప్లే చేసి చూపిస్తాను, చూడండి. మీకు షాక్ అయితే ఖచ్చితంగా అవుతారు. నమస్కారం. ప్రతి కథకి ఒక ఆరంభం ఉంటుంది కదా, కానీ కొన్ని కథలకి ఒకే ఒక్క నిర్ణయం, ఒకే ఒక్క మాట, అదే ఆరంభం, అదే ముగింపుగా కూడా మారుతుంది. అలాంటి ఒక మహా ఇతిహాసం, మహాభారతం వెనక ఉన్న ఆ ఒక్క వాగ్దానం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. విజువల్ అనేది మారుతూనే వస్తుందండి. చూడండి, ఈ విధంగా మన కథకు సంబంధించిన, మీరు కింద చూస్తే 5 నిమిషాల 22 సెకండ్లు వీడియో వచ్చింది. అంటే మనం స్క్రిప్ట్ ఇచ్చేదాన్ని బట్టి మనకు వీడియో లెంత్ అనేది ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ ఓన్లీ ఇమేజెస్ ఈ విధంగా మన తెలుగులో, ఇది లైక్ ఎడిటింగ్ చేసి మనం తెలుగులో నీట్గా రాసినట్టే వస్తున్నాయి. ఇంతకన్నా మనం జనరేట్ చేసినా ఈ విధంగా అయితే విజువల్స్ రావన్నమాట. ఎవరైతే స్టోరింగ్ టెల్లింగ్ టైప్ చేస్తున్నారో, ఫ్యాక్ట్స్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే చాలామంది బ్యాక్గ్రౌండ్లో విజువల్స్ తయారు చేసుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు మనం ఈ స్టోరీ గురించి చెప్పేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనమైతే వీడియో రికార్డ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకొని ఇక్కడ కావాల్సిన చోటు కూడా వేసుకోవచ్చు. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. లాస్ట్లో నేను ఇప్పుడు ఇదే స్టోరీకి నేనైతే ఎలా ఎడిట్ చేసుకుంటానో కూడా లాస్ట్లో ఒక 2 మినిట్స్ అయితే మీకు చూపిస్తాను అనమాట. మనకి ఇక్కడ నోట్బుక్ వెళ్దామని చెప్పేసి వాటర్ మార్క్ అయితే వస్తుంది. ఎడిట్ చేసేటప్పుడు దాన్ని ఈజీగా మీ లోగోతో అయితే కవర్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు 3 డాట్స్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడే డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఈజీగా. మీకు మీ ఒరిజినాలిటీ కావాలంటే ఖచ్చితంగా మంచిగా ఎఫెక్ట్స్ యాడ్ చేయండి. అలాగే త్రూఅవుట్ ఇదే స్క్రిప్ట్ను మీరు కెమెరాతో రికార్డు చేసుకోండి, మీరే మాట్లాడుతూ యాడ్ చేసుకోండి. అక్కడక్కడ ప్రతి చోట కాకపోయినా వీడియోలో కనీసము ఒక నిమిషం నుంచి 2 నిమిషాలు మీరు ఉండేలా చూడండి. మానిటైజేషన్కి ఎటువంటి సమస్య రాదు. జస్ట్ స్క్రిప్ట్ ఇచ్చాము, మనకు 5 నిమిషాల వీడియో ఒక 5 నిమిషాల్లో తయారైపోయింది. కాబట్టి ఇంకొక అర్ధగంట మీరు కష్టపడండి, సరిపోతుంది. మంచిగా ఎఫెక్ట్స్ యాడ్ చేయండి. అలాగే పైన మళ్ళీ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడైనా మీరు ఓకే చేశారంటే ఇక్కడ కూడా మీకు డౌన్లోడ్ అని ఉంటుంది. ఎక్కడైనా కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా. మనకి ఇట్లా డౌన్లోడ్ అయితే అయిపోతుందన్నమాట. ఇప్పుడు మనము ఇంకోటి చేద్దాము. పైన క్రియేట్ నోట్బుక్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ వెబ్సైట్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు డైరెక్ట్ యూట్యూబ్ వీడియో లింక్ అయినా కాపీ చేయొచ్చు, లేదంటే మనకు మీకు తెలుసు కదా వికీపీడియా ఇలాంటివి ఉంటాయి కదా ఆర్టికల్స్, అక్కడి నుంచి అయినా డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయచ్చు అనమాట. ఒకసారి నేను చూపిస్తా చూడండి. ఇక్కడ నేను పరశురామ్ ఫుల్ స్టోరీ అని ఇచ్చాను కదా, దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను వికీపీడియా పైన. ఇది మొత్తము కాపీ చేయాల్సిన పని లేదు. పైన చూడండి, జస్ట్ ఆ లింక్ను కాపీ చేసుకుంటే చాలు అనమాట. జస్ట్ నేను కాపీ చేస్తున్నాను. సేమ్ మీకు కావాల్సిన సైట్ను ఓపెన్ చేసి అయితే మొత్తం జస్ట్ లింక్ కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయేసి అక్కడ జస్ట్ పేస్ట్ చేయండి అంతే. ఇక్కడ ఇన్సర్ట్ పైన క్లిక్ చేశారనుకోండి, మనకు ఆ మొత్తం స్క్రిప్ట్ని మనకు చిన్నదిగా నీట్గా మెయిన్ పాయింట్స్తో మనకైతే ఇక్కడ చూపించేస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా అయితే వచ్చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పక్కన మనకు వీడియో ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు షార్ట్ కావాలన్నా, లాంగ్ వీడియో కావాలన్నా, సినిమాటిక్గా మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి. సినిమాటిక్లో మాత్రం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోలేము. నాకు లాంగ్ వీడియోనే, మళ్ళీ ఈ బ్రీఫ్ అని ఉండేది షార్ట్ వీడియో. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా, ఇక్కడ మీకు కావాల్సిన లాంగ్వేజ్, మన లాంగ్వేజ్ ఉంది తెలుగునైతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సెలెక్ట్ అయితే చేసుకోండి. అలాగే మీకు కావాల్సిన చూస్ విజువల్ స్టైల్ అనమాట. మీకు నచ్చింది ఏదో ఒకటి ఇక్కడ ఉండేది ర్యాండమ్గా ఏదో ఒకటి తీసుకోండి. నేను ఈసారి అయితే హెరిటేజ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా కిందికి స్క్రోల్ చేస్తే వాట్ షోల్ ద ఏఐ హోస్ట్ అని వచ్చింది కదా, ఫోకస్ ఆన్ అని చెప్పేసి నేను హిస్టారికల్ అని చెప్పి అక్కడ వచ్చిన మూడిట్లో ఒకదాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట. వితిన్ సెకండ్స్లో నాకు మళ్ళీ జనరేట్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇంకొక విషయం అండి, కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఆ వీడియో అయితే వచ్చింది, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఒక చేతిలో శాస్త్రం, మరో చేతిలో శస్త్రం. ఈరోజు మనం చూడబోయే కథ ఒక అద్భుతమైన వైరుధ్యం గురించినది. ఆయనే పరశురాముడు, ఒక బ్రాహ్మణుడు, కాని యోధుడు. మరింకెందుకు ఆలస్యం, ఆయన కథలోకి వెళ్ళిపోదామా? అవును, ఆలోచించండి. ఒక పూజారి అంటే శాంతానికి, జ్ఞానానికి ప్రతీకగా ఉండాల్సిన వ్యక్తి ఒక గొడ్డలి పట్టుకుంటే ఏం జరుగుతుంది? నేను స్క్రీన్ రికార్డ్ చేశాను కాబట్టి మీకు మేబీ రీసౌండ్ వచ్చి ఉండొచ్చు. సౌండ్ కానీ, విజువల్స్ కానీ, టెక్స్ట్ కానీ
మీరు నమ్మరు, ఇంతకుముందు ఎప్పుడు ఈ విధంగా అయితే చూసుండరు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ట్రై చేసి మనకి ఇక్కడ చూడండి 6 నిమిషాల 50 సెకండ్లు వీడియో అయితే వచ్చింది నాకు. సింపుల్గా బ్యాక్ వచ్చేసి మళ్ళీ కావాలంటే 3 డాట్స్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు సరే, మళ్ళీ క్రియేట్ న్యూ నోట్బుక్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఈసారి మీకోసం రామాయణాన్ని అయితే చూపించబోతున్నాను. సేమ్ అదే విధంగా అండి. ఇప్పుడు పరశురాముడి కథ ఎలాగైతే తీసుకున్నానో అక్కడ నేను రామాయణం అని చెప్పేసి ఫుల్ స్టోరీ అని చెప్పేసి నేను ఇచ్చేస్తున్నాను. మళ్ళీ నేను వికీపీడియాని అయితే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. మీరు ఈ వికీపీడియా సెలెక్ట్ చేసుకునే దానికన్నా కూడా మీరు చాట్‌జీపీటీని అడిగి కానీ లేదంటే జెమినీని అడిగి కానీ ఫుల్ స్టోరీ తీసుకొచ్చుకోండి. నాకు తెలిసి అదే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ అన్నిటి గురించి ఉంటుంది వికీపీడియాలో. అంటే మనకు కావాల్సిన విధంగా ఉండదన్నమాట. కాబట్టి మీరైతే జెమినీ నుంచి కానీ చాట్‌జీపీటీ నుంచి కానీ తీసేసుకోండి. నేను మళ్ళీ పైన లింక్ కాపీ చేసినాను, ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను అనమాట. నేను ఇన్నిసార్లు మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఫ్రీగా విజువల్స్ విత్ తెలుగు టెక్స్ట్తో వస్తుందన్నమాట. మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఫ్యాక్ట్ చేస్తుంటారు. ఫ్యాక్ట్ చేసేవాళ్ళు వీడియోస్ అలాగే ఫొటోస్ కనపడుతూ ఉంటాయన్నమాట మీకు. అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? కొన్ని సోర్సెస్ నుంచి తెచ్చుకుంటారు, కొన్ని జనరేట్ చేసుకుంటూ ఉంటారు. మనకు ఈ విధంగా మన పురాణాలు కావచ్చు, మన ఫ్యాక్ట్స్ కావచ్చు, ప్రతిదీ లైక్ తెలుగులో రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఉంటే అది ఇలా ఎక్కడ దొరకదు కూడా. అందులోనూ మనం ఫ్రీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీ కళ్ళ ముందరే 3 వీడియోలు అయితే లాంగ్ వీడియోస్ అయితే చేశాను. అది కూడా నాకు తెలిసి ఒక 10-15 మినిట్స్, ఒక స్క్రిప్ట్ టు డైరెక్ట్ వీడియో. ఎఫెక్ట్స్ యాడ్ చేయండి. ఇంకొచ్చేసి డైరెక్ట్ ఇదే వీడియో స్క్రిప్ట్ తీసుకోండి. ఈ వాయిస్ని మీరు మ్యూట్ చేసేయండి. మీరు స్క్రిప్ట్ తీసుకొని అదే స్క్రిప్ట్ను మీ ఓన్ వాయిస్తో మీ ఓన్ ఫేస్తో రికార్డు చేసుకోండి. మొత్తం కాకపోయినా నేను రీసెంట్గా నా వీడియోలు మీరు చూసారో లేదో ఒకసారి కావాలంటే తెలుగు లైఫ్ లెసన్స్ వీడియోస్ చూడండి. ఆ విధంగా పూర్తిగా అవసరం లేదు. స్టార్టింగ్లో ఒక 5 సెకండ్స్, 1 మినిట్ తర్వాత ఒక 5 సెకండ్స్, ఆఫ్టర్ ఒక 2 మినిట్స్ తర్వాత ఒక 5 సెకండ్స్ మీ ఫేస్ కనిపించేలా చూడండి. మీకు మానిటైజేషన్కి ఎటువంటి ఇష్యూస్ అయితే రావు. అలాగే షార్ట్స్ కూడా సింపుల్గా అదే విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోండి. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ యాడ్ చేయండి. చూడండి, మళ్ళీ రామాయణం వీడియో కూడా అయితే వచ్చేసిందనమాట. ఒకసారి ప్లే చేస్తా చూడండి. రామాయణం మనందరికీ తెలిసిన కథే కదా, కానీ నిజంగా మనకు తెలిసింది పూర్తి కథేనా? ఒకవేళ రాముడి వనవాసం వెనుక మనమెప్పుడు వినని ఒక కొత్త కారణముందంటే? ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను ఎడిటింగ్లోనే ఉన్నానమాట. ఇక్కడ మీకు నోట్బుక్ వెళ్ళమని వచ్చి ఉంటుంది కదా. జస్ట్ నేనైతే క్యాప్ కట్ వాడతానమాట. ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసేసి యాడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేసేసి వేరే యాప్లో అయినా సేమ్ అంతే అనమాట. ఫర్ సపోజ్ నా ఛానల్ నేమ్ ఏఐ తెలుగు క్రియేషన్స్ అనుకోండి. జస్ట్ నేను ఏఐ తెలుగు క్రియేషన్స్ అని ఇస్తాను చూడండి. జస్ట్ ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ స్టైల్లోకి వెళ్ళిపోతున్నాను నేను. స్టైల్లోకి వెళ్ళిపోయేసి ఈ విధంగా ఉంది కదా, లేదంటే కలర్ వేరేది యాడ్ చేసుకుంటాను. జస్ట్ చిన్నదిగా యాడ్ చేసేసి జస్ట్ నేను ఎక్కడైతే కనపడుతుందో చాలా చిన్నది చేయండి. మీ ఛానల్ నేమ్ చాలా చిన్నది చేసేసి ఇక్కడ మనకు నోట్బుక్ వెళ్ళమని కింద వస్తుందన్నమాట. దానిపైన ఇట్లా పెట్టేసేయండి. ఇన్ షార్ట్ ఏదైనా పర్లేదు చేసేసుకోండి. అదేవిధంగా నేను చెప్తున్నాను కదా మీకు ఎఫెక్ట్స్ యాడ్ చేయమని చెప్పేసి. జస్ట్ ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అని ప్రతి దగ్గర ఉంటాయన్నమాట. ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు డస్టు, ఇక్కడ పార్టికల్స్ అని చెప్పేసి నేను ఫర్ సపోజ్ డస్ట్ అని కొడుతున్నాను అనమాట. డస్ట్ అని కొట్టాను చూడండి, నాకు కొన్ని వచ్చాయన్నమాట. జస్ట్ నేను ఏదో ఒకటి యూజ్ చేస్తాను అనమాట అక్కడక్కడ. అలా ఎఫెక్ట్స్ యాడ్ చేయడము చూడండి, కదులుతున్నట్టు వస్తుందన్నమాట. అలాగే ఇంకొచ్చేసి నేను మెయిన్ చెప్పింది ఏంటంటే, మీరు వీడియోని రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి ఇప్పుడు ఈ వీడియో మొత్తం ఉందనుకోండి, ఇంత కాకపోయినా స్టార్టింగ్లో మొత్తం మీ ఓన్ వాయిసే ఇచ్చేయండి. మీ ఓన్ వాయిస్ ఇచ్చేసి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంత వీడియో అయిపోయిందనుకో, అయిపోయిన తర్వాత మీరు కొద్దిగా వీడియోని రికార్డ్ చేసుకోండి. ఎక్కడెక్కడ వేయాలనుకుంటున్నారు మెయిన్ పాయింట్స్ దగ్గర ఒక 1 మినిట్ వీడియో రికార్డ్ చేసుకోండి ఓన్ ఫేస్తో, ఓన్ వాయిస్తో. అలాగే స్క్రిప్ట్ కూడా మొత్తం మీరే వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి అనమాట. జస్ట్ ఓవర్లే పైన క్లిక్ చేసేసి యాడ్ ఓవర్లే ఉంది కదా, ఇప్పుడు నా దగ్గర ఒక వీడియో ఉందనుకోండి, జస్ట్ నేను యాడ్ చేస్తున్నాను. నాకు ఇటు నుంచి ఇటు దాకా నేను కనిపించాలనుకుంటున్నాను. మిగిలింది తీసేస్తున్నాను. జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను తీసుకుంటున్నాను అనమాట.
వాల్యూమ్ ఇది వేరే వీడియో కాబట్టి జస్ట్ దీనిపైన క్లిక్ చేసేసి క్యాప్కట్లో మనకు ఆటో రిమూవ్ అని ఉంటుంది, రిమూవ్ బీచ్, దానిపైన క్లిక్ చేసి ఆటో రిమూవల్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్గా అయితే వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు మనము అదే స్క్రిప్ట్ను మనం చదువుతూ ఉన్నట్టు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ కూడా మందే వస్తుంది అనుకుందాము. ఇప్పుడు ఇది ఒరిజినాలిటీ కిందకి వస్తుందన్నమాట. ఇట్లా మీరు ఏదో ఒక విధంగా అయితే మొత్తం వీడియో చేయలేకపోయినా కనీసం 1-2 నిమిషాలన్నా యాడ్ చేసుకోండి. ఫ్యూచర్లో మనకు ఇష్యూస్ అయితే రాకుండా ఉంటాయన్నమాట. ఈ వీడియో మొత్తాన్ని చూసారు కదండి. మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.